హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేనైతే ముందుగా లైనింగ్ పీస్ని ఇలా కింద కట్ చేసుకొని ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉంచుకొని మనకు బ్లౌజ్ లైనింగ్ పీస్లో ఇంకొక సైడ్ కూర ఉంటుంది చూడండి, దాన్ని ఆపోజిట్లో వేసుకున్నాను. సో కొలత బ్లౌజ్ తీసుకొని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అయితే చేస్తాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, కొలత బ్లౌజ్ నడుము సైడు 4 ఫోల్డ్గా మలిచేసి పట్టుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్, ఒక 1 ఇంచ్ ఒక మార్క్, 2 ఇంచెస్కి ఒక మార్క్. ఈ 1 ఇంచ్ ఏమో మనము బ్యాక్ టక్స్ల కోసం పెట్టుకుంటాము, 2 ఇంచెస్ ఏమో సైడ్ జాయింట్ల కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటామన్నమాట. వీటన్నింటినీ కలిపేసుకుంటూ ఒక 1 ఇంచ్ గ్యాప్తో నిటారుగా స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే గీసాను. సో బ్లౌజ్ హైట్ అనేది షోల్డర్ మిడిల్లో నుంచి బ్యాక్ సైడ్ పట్టుకోవాలన్నమాట. షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా నిటారుగా పట్టేసుకొని మనము ఎక్కడ ఉందో అక్కడ వరకు కింద 1 ఇంచ్ వదిలేసి హైట్ అనేది కొలుచుకున్న తర్వాత అక్కడ మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత నీట్గా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. తర్వాత మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని ఇలా హ్యాండ్స్ సైడ్ జాయింట్ల సైడు ఇలా మంచిగా నీట్గా మడత పెట్టేసుకొని ఇలా అయితే బ్లౌజ్ పీస్ మీద పరుచుకోవాలన్నమాట. సో ఇలా పరుచుకున్నాక మనం ఏం చూడాలంటే మనకు గల్లా అలాగే షోల్డర్ స్టార్టింగ్ కింద 1 ఇంచ్ వదిలేసుకొని పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా పెట్టేసుకొని గల్లా స్టార్టింగ్ బ్యాక్ గల్లా ఎక్కడ వరకు ఉంది డీప్ అనేది మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే షోల్డర్ స్టార్టింగ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం మనం ఇలా వేసుకోవాలి. షోల్డర్ ఎండింగ్ అలా హ్యాండ్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్, అలాగే చేతి డౌన్ చంక డౌన్ అనేది మనము బ్యాక్ పార్ట్ నుంచే చూసుకోవాలి. ఇక్కడ ఇలా కిందికి పట్టేసుకొని కరెక్ట్ హైట్ ఇలా చూసుకొని వీటన్నిటిని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ పీస్ తోటి అయితే మార్కర్ తోటి ఇలా అయితే మార్కింగ్ వేసేయండి. ఇలా నీట్గా మార్కింగ్ వేశాక బ్యాక్ పార్ట్లో మనకు సగం అయిపోయిందనమాట. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చంక డౌన్ కర్వ్ తీయడం, అలాగే ఈ చేతి రౌండ్ కూడా చూసుకోవాలన్నమాట. చంక రౌండ్ 1.5 ఇంచ్ మన వేలికి ఉన్న ఈ ఇంచ్కి 1/2 ఎక్స్ట్రా ఇలా డాట్ పెట్టుకొని ఇలా అయితే కర్వ్ తీసుకోవాలన్నమాట. కర్వ్ తీసాక ఇక్కడ గల్లపాటు కూడా కర్వ్ రౌండ్ అనేది తీస్తున్నాను. ఇలా రౌండ్ తీసాక మనకు చేతి రౌండ్ చూడడానికి నేనైతే ఈ బ్లౌజ్ని రివర్స్ చేస్తున్నాను. చేస్తే మనకు కుట్లు అనేటివి నీట్గా కనిపిస్తాయి చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇలా నీట్గా కొలుచుకోవాలన్నమాట. చేతి రౌండ్ ఇలా కొలుచుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ డాట్ వేసి కింద కలిపేసేయాలన్నమాట. ఇలా నీట్గా కలిపేసుకొని బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది చూడండి. షోల్డర్ మిడిల్లో నుంచి బ్యాక్ టక్స్ అనేటివి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసాక బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను చూడండి. మనం ఎప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. కిందికి నేను నీట్గా 2 క్లాతులు ఒకే దగ్గర ఉండడానికి నీట్గా ఫినిషింగ్ అనేది కట్ చేశాను. తర్వాత గల్ల పార్ట్ నుంచి షోల్డరు అలాగే చేతి ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ ఇక్కడ సైడ్ జాయింట్లకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచాను కదా, ఇది నీట్గా ఇలా అయితే కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ని కొలుచుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకొని కిందికి 2 ఇంచెస్ మలిపేసేయండి. ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసేసుకొని క్లాత్ని ఇలా పెట్టేసుకున్నామంటే
చూడండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని, గల్లా అనేది చాలా డీప్గా ఉంటుంది. మనకు ఫ్రంట్ గల్లా చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ గల్లా చూసుకోవడానికి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి ఫ్రంట్ గల్లా డీప్ అనేది మనము మార్కింగ్ వేసుకున్నామంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో కింది సైడు అక్కడ సైడ్ జాయింట్లో ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్కువ తీసాను చూడండి. అది మనకు మిడిల్ డాట్ వల్ల ఎక్స్ట్రా పడుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ ఫ్రంట్ గల్లా ఎంతవరకు ఉందో అక్కడ మార్క్ వేసి ఎక్స్ట్రా కుట్ల కోసం మార్క్ అనేది 1/2 ఇంచ్ వేస్తున్నాను. పైన మనం షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసుకొని చూసుకోవాలన్నమాట. కుట్లు ఉంటాయి కదా, ఇలా మార్క్ వేసేసి బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఫ్రంట్ గల్లా ఇలా షోల్డర్ పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంది కదా. హుక్స్ పార్ట్ ప్లేస్ కూడా మనము హుక్స్ పార్ట్లో మనం డాట్స్ పెడతాం కదా, ఆ డాట్స్ కోసం కూడా వదిలేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేశాక ఫ్రంట్లో చంక డౌన్ అనేది ఒక 1/2 ఇంచ్ లోతులకు ఉంటుంది కాబట్టి అది మార్కింగ్ వేశాను. హుక్స్ పార్ట్ ప్లేస్లో డాట్ కోసం క్లాత్ అనేది వదిలేసి కింద కూడా కుట్ల కోసం వదిలేసి ఇప్పుడు మిడిల్ డాట్ మనం ఎలా కొలుచుకోవాలంటే బ్యాక్ పార్ట్ సహాయంతోనే 2 సైడ్స్ పట్టుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పీసే పట్టుకోవద్దు, బ్యాక్ పార్ట్ని కూడా పట్టుకుంటే క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది. కరెక్ట్ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్కింగ్ వేసుకోండి. సైడ్ జాయింట్లు కూడా నేనైతే 4th టక్స్ కోసం క్లాత్ అనేది వదిలేస్తలేదు, ఎందుకంటే 4th టక్స్ వీళ్ళు వద్దన్నారు కాబట్టి 4th టక్స్ నేను పెట్టట్లేదు. ఇలా నీట్గా కర్వ్ అయితే తెంపేసుకోవాలి. అయిపోయిందండి, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కటింగ్ అయితే అయిపోయింది. అంటే మార్కింగ్ అయితే చేసేసాను. షోల్డర్ నుంచి ఇలా నిటారుగా మార్కింగ్ వేసుకొని ఈ మనం డాట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ డాట్స్ కూడా మీకైతే ఈ మార్కింగ్లో చూపిస్తున్నాను చూడండి. తర్వాత నేనైతే ఈ ఫ్రంట్ పార్ట్ని నీట్గా కట్ చేశాను. మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నీట్గా 1కి 2, 3 సార్లు చూసుకోవాలి. మనకు కన్ఫామ్గా అనిపిస్తేనే కట్ చేయాలి, లేదంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకే నా ఛానల్లో ముందు పేపర్ కటింగ్ నేర్చుకోండి అని పేపర్ కటింగ్స్ చాలానే వీడియోస్ పెట్టాను. సో ఈ వీడియో అర్థం కాని వాళ్ళు ముందుగా పేపర్ కటింగ్ వీడియోస్ చూసి ట్రై చేయండి. పేపర్ కటింగ్ చేసిన తర్వాత అదే పేపర్ని తీసుకొచ్చి ఇలా మనం ఏదైతే బ్లౌజ్ కట్ చేస్తామో ఆ బ్లౌజ్ మీద పేపర్ని పెట్టేసి కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. తర్వాత నేను ఈ షేప్ బెల్ట్లు కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ తీసేయాక మిగిలిన క్లాత్ ఉంది చూడండి, దాంట్లో మనకు ఈజీగా షేప్ బెల్ట్లు అనేటివి వచ్చేస్తాయి. ఫ్రంట్ షేప్ బెల్ట్ తీసాక కొంచెం క్లాత్ మిగులుతుంది, అది కూడా మనకు హుక్స్ పార్ట్ కాజా పార్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. షేప్ బెల్ట్ల కోసం మనకు హుక్స్ పార్ట్ అలాగే కాజా పార్ట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది కదా, అది ఎందుకంటే మనకు హుక్స్ పార్ట్ కుట్టే విధానంలో ఎక్కువ తక్కువలు ఉంటుంది, 2 సేమే ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్లను మార్కింగ్ వేసుకొని నేనైతే కట్ చేస్తున్నాను. స్టార్టింగ్ హుక్స్ పార్ట్ ప్లేస్లో షేప్ బెల్ట్లు కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువగా ఉంటాయి, సైడ్ జాయింట్ల ప్లేస్లో 1/2 ఇంచ్ తక్కువ ఉంటాయి. చూడండి, మన కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలా మెజర్మెంట్స్ బట్టి నేను షేప్ బెల్ట్లు పొడవు వెడల్పు అనేది తీసుకొని కటింగ్ అయితే చేశాను. సో ఇప్పుడు లాస్ట్ హ్యాండ్స్ అనమాట. సో హ్యాండ్స్ నేను పఫ్ హ్యాండ్స్ కట్ చేయాలని చూస్తున్నాను. మామూలు హ్యాండ్స్ ముందు డ్రా చేసిన తర్వాత నేను పఫ్ హ్యాండ్స్ అనేటివి కట్ చేస్తాను. ముందు మామూలు హ్యాండ్స్ కట్ అంటే డ్రాయింగ్ మార్కింగ్ వేస్తాను. ఆ మార్కింగ్ చూడండి. మీరు మామూలు హ్యాండ్స్ కావాలంటే ఆ మామూలు హ్యాండ్స్ మార్కింగ్ సహాయంతో మార్క్ వేసుకొని కట్ చేసుకోండి. నేను తీసుకున్న కొలత బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ రెడ్ కలర్
బ్లౌజ్ పీస్ కూడా నేను షార్ట్స్లో చూడండి బ్లౌజ్ పీస్ కూడా కట్ చేశాను. పఫ్ హ్యాండ్సే కావాలన్నారు కాబట్టి లైనింగ్ పీస్ కూడా పఫ్ హ్యాండ్స్లో కిందికి 1/2 ఇంచ్ వదిలేసి మనకు హ్యాండ్ రౌండ్ చూడండి. యాక్చువల్గా ఈ పఫ్ తీసేస్తే ఇలా ఉంటుంది హ్యాండ్ అనేది. చూడండి ఇలా ఉంటుంది. పఫ్ అనేది 2.5 ఇంచ్ హైట్కి పెంచారనమాట. సో నేనే కుట్టాను ఈ బ్లౌజ్ కూడా. సో ఇక్కడ చంక డౌన్ అనేది ఇక్కడి వరకు ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ చేతి రౌండ్ ఇవన్నీ మార్క్ వేసుకొని ఒక 1 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని ఇలా అయితే కర్వ్ దింపేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీని మిడిల్లో నుంచి పఫ్ అనేది పైకి తీస్తాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు స్లీవ్స్ అనేటివి నేను ఫస్ట్ డ్రా చేశాను చూడండి. అదైతే మామూలు హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఈ పైనకు కర్వ్ తీసాను చూడండి, అది పఫ్ హ్యాండ్స్ స్లీవ్స్ అనమాట. ఈ 4 ఫోల్డింగ్ అనేది మనకు కదలకుండా ఉండడానికి నేనైతే పిన్ పెట్టేసుకొని కట్ చేస్తాను. సో చూడండి కిందికి 1/2 ఇంచ్ మనకు కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ క్లాత్ 4 ఫోల్డింగ్ ఉంది కదా, కదలకుండా ఉండడానికి ఇలా పిన్ అయితే పెట్టి ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. కిందికి హ్యాండ్స్ రౌండ్ కిందికి నీట్గా ఫినిషింగ్ ఉండడానికి చివరలో నీట్గా కట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చంక డౌను, అలాగే మిడిల్లో నుంచి పైకి పఫ్ అనేది కట్ చేస్తున్నాను. ఈ పఫ్ కుచ్చులు పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి చాలా ఈజీగా హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి బ్లౌజ్ మొత్తం కటింగ్ అయితే చేశాను. చూడండి ఇదైతే ఫ్రంట్ పార్ట్, అలాగే షేప్ బెల్ట్లు, ఇవి పఫ్ హ్యాండ్స్, అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా తీసి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా కొలత బ్లౌజ్ తోటి నేనైతే బ్లౌజ్ పీస్ని కట్ చేశాను. చూడండి మీకు ఈ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చూడండి, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా. చూసారు కదా చాలా ఈజీగా కొలత బ్లౌజ్ తోటి బ్లౌజ్ పీస్ని అయితే నేను లైనింగ్ పీస్ని కట్ చేశాను. సో ఇదాన్నే తీసుకెళ్ళి మనం బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.